షుగరు కంట్రోల్లో ఉంటే కాంప్లికేషన్లు రావా? కొంతమంది ఏం చెప్తారంటే లేదండి మందులు వాడుకుంటా మీరు జాగ్రత్తగా ఉంటే జీవితాంతం అలా బాగుంటారు, అందరికీ కళ్ళు పోవండి, రెటినోపతీలు, నెఫ్రోపతీలు, గ్యాంగ్రీన్లు అందరికీ రావండి అంటారు. ఇది బండబూతుల గల బూతు. వాళ్ళు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం అంటే అందరికీ కళ్ళే పోవసలే, అందరికీ కాళ్ళే పోవసలేదు, అందరికీ కిడ్నీలే పోవసలేదు. సంసారానికి పనికిరాకుండా పోయేవాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే షుగర్ ఉందని బయటపడిన పిల్లలు కూడా ఎవడవడం సంసార జీవితానికి పనికిరారు. జుట్టు ఊడిపోవటం దగ్గర నుంచి అనేక రకాల రోగాలకి, అనేక రకాల రుగ్మతలకు, సుమారు ఒక 70 రకాల రుగ్మతలకి అది కారణమవుతుంది. కాళ్ళే పోవసరలా అంటే కాళ్ళు పోకపోతే అది కంట్రోల్ అద్భుతంగా ఉన్నట్ట. ఆడి జన్మలో అద్భుతంగా ఉన్నాడు. ఆ షుగర్కి రాసే ఆ దిక్కుమాలిన మొదనష్టపు మందులు, ఆ కిల్లర్ మెడిసిన్స్ అవి ఉన్నంతకాలం ఆ డయాబెటిక్ పోదు. ఆ డయాబెటిక్ కంట్రోల్లో ఉందని భ్రమలో ఉంచిన వాళ్ళకే కళ్ళు పోవటం, కాళ్ళు పోవటం ఇవన్నీ జరుగుతాయి. ఏం జరుగుతుంది? మహా అయితే అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఏమైనా ఉంటే కొద్దిగా పోస్ట్పోన్ అవుతుంది, కాంప్లికేషన్ రావడానికి కొద్ది సమయం జరపగలుగుతుంది అంతే. అంతమించి ఏం చేయలేదు. అసలు దాని మూలానికి వెళ్ళి మందులు వాడించాలని పట్టుదల ఎందుకు? ఒక డయాబెటిక్ వచ్చినట్టు ఉన్నాడు అంటే వాడు జీవితాంతం మందు వేసుకుంటే అంటే ఫస్ట్ జరిగే హాని ఏంటంటే నేను పేషెంట్ని అనిపించుకుంటాం అనే అంత నరకమైన విషయం ప్రపంచంలో ఏ పగాడు కూడా మనం రాకూడదు. షుగర్కి వచ్చినాడు అంతే, నువ్వు చచ్చిపోయే వరకు నువ్వు పేషెంటురా అనేసి ఒక జాలిగా చూసే ఒక వాతావరణం ఉందంటే అది ఎంత తప్పు. ఆఫ్టర్ ఆల్ జలుబు వస్తే జలుబు పేషెంట్ అంటావా, దగ్గు పేషెంట్ అంటావా, భయంకరంగా జాలి చూపిస్తావా? మరి షుగర్కి ఎందుకు చూపిస్తున్నారు చెప్పండి? దానికంటే చిన్న కోర్సు కొంచెం పెద్ద కోర్సు అయిపోద్ది కదా. ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్, దగ్గు జలుబు కనీసం ఆవిరైనా పట్టాలి, దీనికి ఏం అవసరం లేదు, సింపుల్ డైట్ చేస్తే పోతుంది కదా. ఏం లేదు కదా. అంటే షుగర్ని కనుక మన శరీరంలోంచి తీసేస్తే అది వాళ్ళ వ్యాపార ప్రయోజనాలకు అడ్డం. రెండోది, షుగర్తో వచ్చే కాంప్లికేషన్లు మనకు కనిపించే కళ్ళు కిడ్నీలు మాత్రమే కాదు, 100 రకాల రోగాలకి అది పునాది. 100 రకాల రోగాలకి అది పునాది. వాళ్ళ స్ట్రోకులు రావటానికి, గుండె జబ్బులు రావటానికి, కిడ్నీలు పోవటానికి, లివర్లు పోవటానికి, పిల్లల పుట్టపోవటానికి, ఈ మెడికల్ వ్యవస్థని పెంచి పోషించడానికి కావాల్సిన మొత్తం రా మెటీరియల్ మొత్తం అంతా, శక్తి అంతా దాంట్లో ఉంటుంది. 100 రోగాలకి ఆలవాలం చేస్తుంది షుగర్ ఉంటే. బాడీ ఎప్పుడు కూడా షుగర్ అనే స్టేట్లో ఉండటం వలన మందులతో కంట్రోల్లో ఉండేది కేవలం బ్లడ్ షుగర్. డయాబెటీస్ పొరపాటును కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేరు. మహా అయితే ఆ పక్కనుండే ఎక్సర్సైజ్లు, ఆహారపు అలవాటుతో కొద్దిగా అంటే 100 ఇడ్లీలోంచి ఒక 10 ఇడ్లీ పోయినట్టు ఆ మార్పు ఉంటుంది తప్ప డయాబెటిక్ని దూరం చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఒక్కటే ఒక మార్గం, పూర్తి చక్కటి సైంటిఫిక్ డైట్. మెటబాలిజాన్ని పూర్తిగా షిఫ్ట్ చేసే సైంటిఫిక్ డైట్. ఏదైతే మందులు ఉన్నాయో మొదటి రోజే ఈ ఎల్లోపతికి వాళ్ళు ఇచ్చిన మొదనష్టపు మందుల్ని మురుగుంట్లో పారేసి డైట్ చేయాలి. మన డైట్ చేస్తే 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికైనా తగ్గి తీరాల్సిందే. టైప్ 1 లాంటి కాంప్లికేటెడ్ డిసీజ్ రివర్స్ అండ్ కేసెస్ ఉంటున్నప్పుడు ఆఫ్టర్ టైప్ 2 అదంతా జస్ట్ డైట్ మాత్రం పరిష్కరించగలదు. ఒక డైట్తో డయాబెటిక్ నుంచి బయటపడిన పర్సన్ 15 సంవత్సరాల వయసు ఎక్స్టెండ్ అవుతుంది. అంటే మీరు డయాబెటిక్ అనుకుంటే మీరు బతకాల్సిన వయసులో 15 సంవత్సరాలు మీరు తగ్గిపోయినట్లు లెక్క. ఇంత అనర్థం చేసి ఇంత దరిద్రాన్ని పట్టుకుని కంట్రోల్లో ఉందని చెప్తున్నారంటే ఇదంతా వాళ్ళ బిజినెస్ని కాపాడుకుంటానికి చేసి ఆ ముఠా ప్రయత్నం అంతే. ఆ మందుల కంపెనీలు, అమెరికన్ ప్రేరేపిత మందుల కంపెనీల ముఠాల దానికి నుంచి వచ్చిన బేసే ఇదంతా. డాక్టర్లు అంటానికి కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ మా ఇంట్లో పేరెంట్స్కి వచ్చిన అదే చేసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా అనలేము. మేము బలవుతున్నాం కాబట్టి మీరు కూడా బలవుతున్నారంటే అంత కర్మ మనకు పట్టలేదు. ఒక రోగం వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకునే మార్గం కావాలి తప్ప నాకు వీడియో నమ్మకూడదు అనేది ఎక్కడా లేదు సిస్టమ్. ఎవరి నుంచైనా చేసుకోవచ్చు, ఎక్కడ ఏ విధానమైన తగ్గించుకోవచ్చు. ప్రకృతితో నేచురల్గా ఉండే మన డైట్తోనే డయాబెటిక్ని, దాని నుంచి వచ్చే కాంప్లికేషన్లని శాశ్వతంగా తరిమి కొట్టడానికి అద్భుతమైన మార్గం, అత్యంత సులభమైన మార్గం ఏదైనా ఉందంటే అది మన వీఆర్కే డైట్. థ్యాంక్ యూ.